హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ప్రాన్స్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా శుభ్రం చేసి ఉంచానండి, వాటర్ లేకుండా. అలాగే 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టి ఉంచాను. అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక 2 టమాటాలను ఇలా కట్ చేసి పెట్టి ఉంచానండి. ఒక 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4 యాలకులు, అలాగే ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. చూసారు కదండి, రొయ్యల్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ లేకుండా కడిగి పెట్టి ఉంచాలి. ముందుగా మనం మసాలాని మిక్సీ పట్టుకోవాలండి. కొత్తిమీర తప్ప ఇవన్నీ మసాలా మిక్సీ చేసుకోవాలి టమాటాతో పాటు. ముందుగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చూసారు కదా, మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టిన రొయ్యలను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా వేయించుకున్నప్పుడు మనకి వాటర్ వచ్చింది కదండి రొయ్యల్లో నుంచి, ఇవి దగ్గరగా అయిపోవాలి. వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఇలా కలిపి వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచాం కదండి మసాలా అంతా పేస్ట్ చేసి, ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని అడుగంటకుండా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ వాటర్ వేసి ఇలాగా పైన మూత పెట్టాలండి. ఆ వాటర్ అనేవి మనకి డ్రాప్స్ కింద పడుతుంది. ఇలా అయితే కూర టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ప్రతి నిమిషానికి ఒకసారి కలుపుకోవాలండి మూత తీసి, లేదంటే అడుగు పడుతుంది.
మళ్ళీ ఆ కంచంలో వాటర్ ఉన్నాయి కదండి, మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి. అలా పెట్టి ఉడికించాలి. ఒకటి 2 నిమిషాలకి ఒకసారి తీసి చూడాలండి, లేదంటే మనకి అడుగు పడుతుంది కదా, అందుకోసమని. చూసారు కదా వాటర్ అనేవి కొంచెం కొంచెం ఎలా డ్రాప్స్ కింద వస్తున్నాయో కూరలోకి దిగుతున్నాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్ వేసానండి. కూరంతా అయ్యేసరికి నాకు కొంచెం వాటర్ మిగిలాయి. ఇంతేనండి, రొయ్యల కర్రీ, ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి. చూసారు కదా భలే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో పెట్టి. ఇంతేనండి ప్రాన్స్ కర్రీ. మీకు గనక నచ్చినట్టయితే ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్. ఈ ప్రాన్స్ కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి.